దేవుడు అందరికీ కూడా రాయించి ఇచ్చేసాడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అని. మీరు సత్క్రియలు చేయాలి, సత్యమును కూర్చుని అనుభవజ్ఞానం గలవారిగా ఉండాలి, యేసుక్రీస్తుని పోలు నడుచుకోవాలి. ఈ భూమి మీద మీరు శ్రమలు, బాధలు, హింసలు అనుభవించాలి. అనేక శ్రమలు అనుభవించిన వారే పరలోకం వెళ్ళారు. మీరు కూడా భూమి మీద అనేక శ్రమలు అనుభవించాలి. ఇన్ని మాటలు రాయించాడండి, అవన్నీ మనకు గుర్తుండవు కదా. దేవుడు ఎన్ని మాటలు రాయించాడండి. ఒక ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తుని నమ్ముకున్నా నువ్వు ఇంకా ఎందుకు అదే గుడిసెలో ఉంటున్నావు, నువ్వు ఇంకా ఎందుకు వృద్ధి చెందట్లా, నువ్వు ఇంకా ఎందుకు లేనివాడిగా ఉంటున్నావు, నీ భక్తి సరిపోలా, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నువ్వు కోటలు కట్టాలి. ఈరోజు లోక సంబంధమైనవి సత్యవాక్యం, దేవుని వాక్యాన్ని చేత పట్టుకున్న వారు కూడా మాట్లాడడం మనకు కనిపిస్తుంది. ఇది కాదండి, దేవుని వాక్యం తెలుసుకుని దేవుని వాక్యం పరిశీలిస్తే ఎదగవలసింది, వృద్ధి చెందవలసింది దైవ జ్ఞానంలో.